హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అంటే మా నాన్న వాళ్ళ సిస్టర్ మా అత్తమ్మకి వడిబియ్యం పెట్టారండి. వాళ్ళ అత్తమ్మ చనిపోయిందనేసి మా నాన్న వాళ్ళంతా మా బాబాయ్ వాళ్ళు వడిబియ్యం పోసారండి. వెళ్ళాను ఉడకబెడుతున్నాను అనేసి అంటే నేను మా పాప వెళ్ళామండి. ఇదిగోండి మా కోడలు నా కూతురు హాయ్ చెప్తున్నారండి. ఇక్కడ గ్రీన్ కలర్ శారీ మా పెద్దమ్మే నత్తండి. ఇతను వచ్చేసి మా బాబాయ్ అండి. నాన్న తర్వాత ఈయన కన్నా చిన్న ఆయన ఉన్నాడు ఇక్కడ వెళ్ళిపోయిందని చూపిస్తాను నేను తనను కూడా. ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అండి. బాబాయ్ ఎప్పుడు పేపర్ చదువుతుంటాడండి. కేసీఆర్ ఫ్యాన్ అండి. ఆ పేపర్ నమస్తే తెలంగాణ పేపర్ దొరకలేదంట, రేపు తెచ్చుకొని చదువుతున్నాడు. చూపిస్తాను చూడండి ఇల్లు కూడా. గేటు దగ్గర వచ్చేసి ఇలా అక్క వాళ్ళు మామిడి చెట్టు పెట్టారు. ఇది ఎక్కడంటే వాళ్ళు ఎక్కడుంటారంటే అచ్చంపేటలో అండి. నేను చిన్న ఉన్నప్పుడే మా మామ ఇల్లు కట్టాడండి. ఫస్ట్ సెటిల్ అయింది తనే మా ఫ్యామిలీలో. మళ్ళీ దాన్ని కొంచెం మార్పులు చేసేసి మంచిగా చేశారండి. ఇదిగోండి ఇదండి మా అక్క వాళ్ళ ఇల్లు. ఈ షెల్టర్ కూడా మాదే, అక్క వాళ్ళదే. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ శంకు పూల చెట్టు, మ్యాంగో చెట్టు ఉందండి. ఇలా గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలండి. బాల్కనీ ఇదంతా బాల్కనీ అండి. కింద వరండా. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. ఇతను మా మేనత్త కొడుకు అండి. ఇక్కడ ఈ ఎదురుగా వచ్చింది ఈ మా బనానా తినేటైనా మా మేనత్త కొడుకు. వీడు వచ్చేసి తమ్ముడు బాబాయ్ కొడుకు. అక్కడ వెనక సైడ్ ఉన్నాడు కదండి బాబాయ్, చిన్న బాబాయ్ ఆయన కొడుకు, తమ్ముడు అవుతాడు నాకు. ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి, మెయిన్ డోరు. ఇటో డోర్ ఉంటుంది, అక్కడ డోర్ ఉంది కనిపిస్తుంది కదండి. ఇక్కడ మామ అండి, అత్తమ్మ భర్త. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది హాలు. ఇక్కడ వాచ్ దగ్గర ఒక ఫోటో ఉంది కదండి, అది మా నానమ్మ అండి. క్లియర్గా చూపించడానికి కుదరలేదండి, చుట్టాలు ఉన్నారు. ఇది వచ్చేసి షెల్టర్ లాగా వేశారండి. రెంట్కి ఇద్దామనేసి షాప్కి ఇచ్చారు. కాకపోతే మళ్ళీ వీళ్ళకి సరిపోవట్లేదు అనేసి వీళ్ళే దాన్ని వాడుకుంటున్నారు రూమ్ లాగా. ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అండి. హాల్లో నుంచి డైనింగ్ రూమ్. ఇటు లోపలికి వచ్చేస్తే ఇది బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇలా ఇక్కడ బీరువా సెల్ఫ్లు వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అండి ఇక్కడ కనిపించేది. ఈ ముందలకి వెళ్ళేస్తే ఇతను మా పెద్దమ్మ అండి, మా పెదనాన్న భార్య. ఇది వచ్చి మా మేనత్త అండి. ఈమె రెండోగా ఆమె. గ్రీన్ కలర్ శారీ ఆమె ఫస్ట్, ఈమె తర్వాత ఆమె. ఈమెనేం పెద్దనాన్న భార్య. ఫస్ట్ వీళ్ళే మా పెద్దనాన్న వీళ్ళే. ఈమండి ఎల్లో కలర్ శారీ ఆమె మా మేనత్త. ఆమెకే బియ్యం పోసింది. మా మేనత్త వల్ల ఆడబిడ్డ అండి, ఆడ కింద కూర్చుంది. ఇది నేనే చేశానండి కర్రీ. మొత్తం పెడదాం అనుకున్నానండి వంట ఏం చేసాము, కానీ కుదరలేదు. ఇది మా మేనత్త వండింది. ఇక్కడ మా పిల్లలకి అన్నం పెట్టేశానండి తినమని. ఈమండి మా అక్క వాళ్ళ ఆడబిడ్డ. ఇక్కడ అందరు వచ్చేసారండి భోజనాలకి. వాళ్ళకు వడ్డించేస్తున్నాము. అయితే అక్కడికి ఎవరెవరు వచ్చారంటే ఇది మా అక్క వాళ్ళ చుట్టాలండి. నాకు కూడా అంత తెలీదు. ఈమె మేనత్త అవుతుందని చెప్పాను కదండి. ఇక్కడ అందరు తినడానికి వచ్చారు చూడండి. అక్క రెడీ అయ్యేసి అందరికీ వడ్డిస్తుందండి. నేను కూడా షార్ట్ కొంచెం క్లిప్స్ తీసానండి. తర్వాత మా పాపకు చెప్పాను. ఆ గ్రీన్ కలర్ శారీ ఆమె మా మేనత్త అన్నాను కదండి, వాళ్ళ కూతుర్లండి, బాబులు లేరు. అమ్మ ఉంది కదా చూశారు కదండి. ఇక్కడ తమ్ముడు వాళ్ళు కూర్చున్నారండి. ఇది ఇక్కడ అండి అమ్మ, ఈమె తెలుసు కదా మీకు ముందే. ఇక్కడ మధ్యలో కూర్చున్న ఆయన మా బాబాయ్ అండి, వెళ్ళిపోయింది కదా. ఫస్ట్ చిన్న ఆయన, అక్కడ పేపర్ చదివిన ఆయన సెకండ్ ఆయన, మా నాన్న తర్వాత. పెద్ద ఆయన చనిపోయాడండి. మా నాన్న పెద్దనాన్న చనిపోయారు. మా బాబాయిలు ఇద్దరు ఉన్నారు. ఇది ఇక్కడికి లాస్ట్కి అందరం కలిసి కూర్చొని తింటున్నామండి. అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము చుట్టాల వరకు తింటున్నాము. అక్కడ వచ్చేసి ఎవరెవరు వచ్చారంటే మా అక్క వాళ్ళ ఆడపిల్లలు వచ్చారు. ఎవరు వాళ్ళు ఇంకెవరో వచ్చారు, నాకు అంత తెలియదు. ఇక్కడ ఇగోది ఈ వాచ్ దగ్గర ఏమంటారు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది కదండి, అది మా నాన్నమ్మ అండి ఇందాక చూపించింది. మా కోడలు పడుకుంది. ఇక్కడ అందరం తినేస్తున్నాము, మాట్లాడుకుంటూ అందరం కూర్చొని తింటున్నామండి. అమ్మ దగ్గర కూర్చున్నామే మా చిన్నమ్మ అండి, చిన్నమ్మ. ఇంకొక మేనత్త రాలేదండి. నాకు వచ్చేసి నలుగురు మేనత్తలు, మళ్ళీ నలుగురు బాబాయిలు అండి. ఇక్కడ కూర్చున్న ఆయన మా పెద్ద మేనత్త అల్లుళ్ళండి, బాబాయ్కి అటు ఇటు కూర్చున్న వాళ్ళు. వెళ్తున్నామండి ఈవినింగ్ వచ్చేసి. మండే రోజు పిల్లలకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉందనేసి వెళ్తున్నాము బాయ్ చెప్పేసి.
ఇదిగోండి రిటర్న్ అయ్యేటప్పుడు బస్సులో పబ్లిక్ చాలా ఉన్నారండి. వీడియో తీసినప్పుడు లేరు కానీ ఇబ్బందితో వచ్చాము. బాయ్ అండి.